చాలా మందికి సువార్త చెప్తూ ఉండేవాడిని. ఒక కుటుంబానికి నేను దేవుని గురించి సువార్త చెప్తూ ఉన్నప్పుడు, ఒక కుటుంబం రక్షణ పొందింది. ఇది దాదాపు 2013, 14 ఆ సమయంలో 14 ఆ సమయంలో జరిగిన సంఘటన చెప్తున్నా. నిజంగా జరిగిన సంఘటన. ఆ సమయంలో సత్తుపల్లి మీకు తెలిసే ఉంటది. అక్కడ నేను ఉండేవాడిని. అక్కడ జరిగినటువంటి సంఘటన. వాళ్ళకి దేవుని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళకి 1, 2 సార్లు చెప్పాను దేవుని గురించి. కానీ వాళ్ళు చాలా బలపడ్డారు. వాళ్ళకి బైబిల్ ఇచ్చాను. చక్కగా చదువుకున్నారు, బలపడ్డారు, దేవున్ని నమ్ముకున్నారు. అయితే ఒక ఆహ్, ఖమ్మంలో ఒక స్వస్థత బోధకుడు వస్తే అయితే వీళ్ళ టీవీలో స్క్రోలింగ్స్ వస్తున్నాయి. కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు. నిజమా అంటే నిజమే. అబద్ధమేం కాదు. ఫేక్ ఏం కాదు. ఒకళ్ళు ఉంటే ఉండొచ్చేమో అక్కడక్కడ. కానీ దేవుడు స్వస్థపరిచేవాడే. చనిపోయిన వాళ్ళని కూడా ఈరోజు లేపుతున్నాడా? నిజమే. లేపుతాడాయన. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. అయితే ఏం జరుగుతుంది అంటే, ఆయన సభలు జరుగుతున్నాయి అని జెప్పి, వీళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారికి ఒక అనారోగ్యం ఉంది. ఆమెను తీసుకెళ్ళాలని జెప్పి ప్రార్థన చేయించుకోవడానికి అని జెప్పి వాళ్ళకి ఫోన్ చేశాడంట ఆ సహోదరుడు. చేస్తే ఆహ్, ఏం జరిగిందంటే, ప్రార్థన చేయాలంటే 10,000 టీవీకి స్పాన్సర్ చేయాలంట. ఏం చేయాలంట? టీవీ స్పాన్సర్‌షిప్ 10,000 చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారంట. ఇది దుర్వినియోగం కాదా? ఆ వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తా? ఆత్మ సంబంధమైన వ్యక్తా? అతడు ఆత్మీయ పరిణితి చెందిన వ్యక్తా? లేకపోతే ఆత్మీయంలో పడిపోయిన వ్యక్తా? ఆత్మీయ జీవితంలో పడిపోయిన వ్యక్తులు మాత్రమే ఈ లోకంలో ఉన్న డబ్బు వెనకాల పరిగెడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల వెనకాల పరిగెడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి లోక వ్యామోహము వెనకాల పరిగెడతారు. ఈ లోకములో ఉన్నదాన్నైనను ప్రేమించకుడి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా! శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి ఈ లోక ఆశలనేవి ఉన్నవి. వాటి వెనకాల పరిగెత్తకుడి అని చెప్పి దేవుని వాక్యం ఉంది. కానీ ఈ రోజున ఏం చేస్తుందంటే, దేవుడు వరం ఇస్తున్నాడు. ఆ వరాన్ని దుర్వినియోగం చేసేటువంటి బోధకులున్నారు. వారు చెప్పేదే సత్యం అని చెప్పి గ్రుడ్డిగా వెళ్ళిపోయే వాళ్ళున్నారు ఈ రోజున. ఇది నిజమా?